నరసింహ 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 శ్రీరామదూత శిరసా నమామి. మనందరికీ కూడా ఆషాఢ పూర్ణిమ అంటే చాలా చాలా గొప్ప విశేషం ఉన్న పూర్ణిమ అండి. అయితే ఈ పూర్ణిమకి మీకు 2 వీడియోస్ వస్తాయి. మీకు నేను చెప్తాను. అంటే ఉదయము సాయంత్రం కూడా చేసుకోండి, ఓకేనా? అయితే ఫస్ట్ మీకు ఉదయం ఏం చేసుకోవాలి ఏంటి అన్నది మీకు నేను చెప్తాను. అయితే మీకు వచ్చేటప్పటికి రేపు డైరెక్ట్ అపాయింట్మెంట్లు అయితే మాత్రం హైదరాబాదులో నేను జూలై 15, 16 తారీఖుల్లో ఉంటున్నాను. మీకు కావాలనుకుంటే కనుక డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే ఫోన్ అపాయింట్మెంట్ అయితే కనుక మీకు అందరికీ తెలుసున్న విషయమే, మా వాట్సాప్కి మెసేజ్ చేసినట్టయితే కనుక ఫోన్ అపాయింట్మెంట్ ఇస్తారు. అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే వాళ్ళ దగ్గర తీసుకోండి. అలాగే మీకు కిట్టు రూపంలో మీకు నేను వీడియో చేశాను కాబట్టి ఆ వీడియో లింక్ మీ కిందే ఉంటుంది కాబట్టి క్లిక్ చేసుకున్నట్టయితే మీకు తెలుస్తుంది. శ్రావణ మాసం శ్రావణ శోభ కిట్ అన్నమాట. చాలా చాలా చక్కగా ఉంది, మీరు తీసుకోవచ్చు. సరే, ఏంటమ్మా విశేషము అని అంటే గనక మీకు వచ్చేటప్పటికి వ్యాస మహర్షి అంటే మన అందరికీ కూడా ఆయన గురువు. ఆయన్ని గురువు కిందే మనం భావిస్తాము. అలాగే కృష్ణ పరమాత్మని కూడా గురువే మనకి. కృష్ణ పరమాత్మకు శ్రావణ మాసానికి వచ్చేటప్పటికి మీరేం పెడుతున్నారమ్మా అనేసి అంటున్నారు. శ్రావణ మాసానికి వచ్చేటప్పటికి శ్రావణ మాసం అంతా కూడా మీ గోత్రనామాలతోటి పూజ చేసి నేను చేత్తో రాసిన యంత్రాన్ని మీకు నేను పంపిస్తాను. పంపించిన తర్వాత మీరు 40 రోజులు పూజ చేసుకుని, అంటే ఆశ్వీజ మాసం స్టార్టింగ్ కాడ నుంచి మీకు కార్తీక మాసం మిడిల్లోకి వచ్చేటప్పటికి మీరు పూజ అంతా 40 రోజులు పూజ అయిపోయిన తర్వాత గంగలో నిమజ్జనం చేయాలి. గంగలో నిమజ్జనం కంపల్సరిగా వినండి, గంగలోనే నిమజ్జనం చేసుకోవాలి అని అనుకుంటే, ఆ యంత్రం గనక మీకు కావాలి అని అనుకుంటే గనక ఈ లింక్ కూడా మీకు వీడియో కిందే ఉంటుంది, క్లిక్ చేసుకోండి. యంత్రం గురించి మీరు ఏం తెలుసుకోవాలనుకున్నా కూడా పూర్తి వివరాలు కిందున్న లింక్లో ఉన్నాయి. మీరు క్లిక్ చేసినట్టయితే పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. అలాగే ఇంటికి ఒక్కళ్ళ మాత్రమే, అంటే ఒక్క కుటుంబానికి ఒక్క యంత్రాన్ని మాత్రమే తీసుకోండి. సరే, అయితే వ్యాస పూర్ణిమ అని ఈ పూర్ణిమని ఆషాఢ పూర్ణిమని, వ్యాస పూర్ణిమని, తర్వాత మనం గురు పూర్ణిమ అనేసి చెబుతుంటారు. ఆ రోజున మనం ఇటు కృష్ణ పరమాత్మని తర్వాత వ్యాస మహర్షిని కూడా మనం ఆరాధించుకోవాలి. అలాగే చూడండి, కృష్ణుడిని కూడా కృష్ణం వందే జగద్గురు అంటారు. కృష్ణుడు కూడా మనకి గురువే. అలాగే వ్యాస మహర్షిని తప్పనిసరిగా ఆరాధించాలి. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళ ఇద్దరితో పాటు మనకి గురువులు, అంటే చదువు చెప్పిన గురువులు కావచ్చు, మంత్రోపదేశం చేసిన గురువులు కావచ్చు, ఇలా ఏదైనా చూడండి, కొంతమంది ఏదైనా సలహా ఇస్తే గనక వాళ్ళు బాగుపడ్డారనుకోండి, వాళ్ళు నాకు సలహా ఇచ్చారు, వాళ్ళు నాకు గురువుతో సమానం అనేసి అంటారు. వీళ్ళందరినీ కూడా మనం ఆరాధించాలి. అయితే వీళ్ళందరినీ ఆరాధించడం కుదరదు. మీరు ఉదయం చేయాల్సింది ఏంటి అంటే, చక్కగా వ్యాస మహర్షి ఫోటో ఉన్నట్టయితే కనుక ఫోటో పెట్టుకోండి. లేదు అని అనుకుంటే, కానీ ఉండాలండి ఇంట్లో కంపల్సరిగా వ్యాస మహర్షి ఫోటో అనేది ఉండాలి. ఆయన్ని ఆరాధించాలి. అలాగే వ్యాస మహర్షి కూడా సాక్షాత్తు విష్ణుమూర్తిలోని ఒక అవతారమే వ్యాస మహర్షి. అయితే ఆయనకి అష్టోత్తరం చేసుకోండి. ఆ తర్వాత కృష్ణ పరమాత్మకి అష్టోత్తరం చేసుకోండి. తర్వాత మీకు ఇంట్లో ఏదైనా సరే తీపి పదార్థాన్ని చేసి స్వామివారికి మీరు నివేదన చేసేసుకోండి. చేసుకున్న తర్వాత మీ గురువులు ఉంటారు కదా, మీకు మంత్రోపదేశం ఇలా చేసిన గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎంతో కొంత దక్షిణ ఇచ్చి ఆయనకి పళ్ళు పువ్వులు ఏదో ఒకటి మీరు పట్టుకెళ్ళి ఇచ్చి మీరు ఆయనకి పాద నమస్కారం చేసుకుని చక్కగా రండి. లేదు మీరు కొంతమందినే కలవగలుగుతున్నాను, కొంతమందిని కలవలేకపోతున్నానంటే కొంతమందిని కలవండి, కొంతమందిని మనసులో స్మరించండి. స్మరించినా కూడా చాలా చాలా ఇది
మనకి ఒకటే గుర్తుంచుకోండి, భగవంతుడిని చేరాలి అని అంటే మనకి గురువు ఉండాలి. గురువు ఉన్నప్పుడే మనం ఆ పరమాత్మని చేరగలుగుతాము. అంటే మనం ఒక పువ్వు అనుకోండి, భగవంతుడు మెళ్ళో మనం మాల కింద మనల్ని ధరించాలి స్వామి అని అంటే గనక దారం ఆధారం అవ్వాలి. అలాగే ఆ గురువు కూడా మనకి ఆధారంగా ఉంటారు. కాబట్టి మనకి ఎంత కష్టం వచ్చినానంటండి, గురువు మాత్రం ఈజీగా ఆ కష్టాన్ని నుంచి తప్పించగలుగుతారంట. అంటే ఇక్కడ గురువులు ఒక మాట చెప్తారు, భగవంతుడికి కోపం వచ్చిందనుకోండి, ఒక రకంగా చెప్పాలంటే పోన్లే అనేసి ఊరుకుంటారంట ఆయన. కానీ గురువుకి గనక కోపం వచ్చిందనుకోండి, భగవంతుడు కూడా ఏమీ చెయ్యలేరంట. అంటే భగవంతుడు కూడా దాన్ని తప్పించలేరు. ఎందుకనంటే మళ్ళీ ఆ శక్తి గురువుకే ఉంది. ఆ కష్టాన్ని, ఆ కోపాన్ని కానీ లేకపోతే ఆ ఇదిని కానీ గురువే ఇచ్చేయాలి. అందు గురించే మనం గురువుల దగ్గర ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ ఒక గురువుని గనక మనం పట్టుకుని గురువుని గనక ఆరాధిస్తున్నాము అని అంటే గనక మనం చచ్చినా బ్రతికినా కూడా ఆ గురువుని స్మరించుకుంటూ ఏ కష్టం వచ్చినా సరే ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకొని ఆయనకి నమస్కారం చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా కష్టం తీరిపోతుంది. అంటే భగవంతుడి కన్నా గురువు చాలా గొప్పవాడు అనేసి భగవంతుడే చెప్పారు. కాబట్టి ఇందులో మీకు కృష్ణ పరమాత్మని ఆరాధించమంటున్నాను కదా, కృష్ణ పరమాత్మ కూడా చూడండి, ఆయన కూడా భగవంతుడే కదా. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత గురువుగారిని మీకు ఏదైనా కోరుకోండి స్వామి అని గురువుగారిని అడిగితే, నువ్వు కోరిక నాకు తీర్చగలవా కృష్ణ? అయితే నా కొడుకుని ఏంటి సంవత్సరం క్రితం చనిపోయిన కొడుకు నాకు కావాలి అని గురువుగారు అడిగితే, సంవత్సరం క్రితం చనిపోయిన కొడుకుని చనిపోయినప్పుడు ఎలా ఉన్నాడో అలాగే తీసుకొచ్చి మహానుభావుడు ఆయన ముందు నిలబెట్టారు. అంటే గురువుగారికి గురుదక్షిణ కింద తన గురువుగారి కొడుకుని ఆయన సమర్పించారు. కానీ ఆయన పరమాత్మ, ఆయన ఏదైనా చేయగలుగుతారు. మనం ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం. కానీ గురువుని దూషించడం కానీ గురువుని మీద నిందేయడం కానీ, అంటే ఇలా అంటున్నానని కాదు, మనకి చాలామంది గురువులు ఉన్నారండి. ఇప్పుడు ఈ రోజుల్లో వద్దిపత్తి పద్మాకర్ గారు కానీ, చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, సామవేదం షణ్ముఖ శర్మ గారు కానీ, గరికపాటి నరసింహ గారు కానీ, ఇలాగా ఎంతోమంది గురువులు ఉన్నారు. చిన్నజీయర్ స్వామి, అహోబిళ స్వామి, ఇలాగా పీఠాధిపతులు కూడా ఎంతోమంది ఉన్నారు. అయితే వీళ్ళ అందరూ కూడా చెప్పేది ఏంటి అని అంటే, మనం అందరం కూడా చక్కగా భగవంతుడిని ఆరాధిస్తూ మంచో చెడ్డో ఒకళ్ళకి అంటే ఎవరికైనా సాయం చేస్తూ, తర్వాత ప్రకృతికి హాని చేయకుండా జీవులకి ఎంతో కొంత పెట్టుకుంటూ పరమాత్మని సేవించుకుంటూ భగవంతుడిలో ఐక్యమైపోవాలి. ఈ జీవుడు భూమి మీదకు వచ్చినందుకు మనం ఇవన్నీ చేసుకోవాలి అనేసి చెప్తున్నారు కదా. కాబట్టి వాళ్ళని ఎప్పుడూ కూడా మనం దూషించకూడదు. నాకు పురాణాలు వింటుంటాను కదా, పురాణాలు చదువుతున్నా వింటున్నా గురువులు అంటే పద్మాకర్ గురువు గారు చెప్తుంటారు, మనం గురువుల్ని గనక దూషించినట్టయితే అది పురాణాల్లో ఉన్నదే, దూషించినట్టయితే గనక గొంతుకు సంబంధించిన కొన్ని వ్యాధులు వస్తాయి అని అంటారు. అది నిజంగా ఆయన మహానుభావుడు కాబట్టి, పురాణాలు చదువుతారు కాబట్టి, ఆయన నాలుక మీద ఉంటుంది కాబట్టి ఏదైనా సరే మనం అడిగింది ఇట్టే చెప్పగలుగుతారు. అందుగురించే మనం ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర ఎంత శక్తి ఉందో మనకు తెలియదు కాబట్టి ఏ గురువుని మనం అనకూడదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీ జీవుడు చక్కగా మీరు అనకూడదు కానీ భూమి మీద ఉన్నంతకాలం సుఖంగా సంతోషంగా పిల్లా పాపలతో సంసారంలో సంతోషంగా ఆనందంగా ఈ సంసారం అనే మహాసముద్రాన్ని దాటాలి అని అంటే గనక ప్రతి మనిషికి గురువు కావాలి, గురువు ఉండాలి. కాబట్టి మీ గురువుల్ని మీరు గౌరవించుకోండి. అలాగే సాయంత్రం వచ్చేటప్పటికి మనకి పూర్ణిమని ఎలా చేసుకోవాలి ఏంటి, అసలు చాలా విశేషం. ఈ సంవత్సరం ఏంటంటే గురువారం కూడా వచ్చింది, ఎంత సంతోషం అండి. కాబట్టి గురువారం వచ్చింది, సాయంత్రం ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది కూడా మీకు నేను చెప్తాను. అయితే ఇంకొక విషయం ఏంటంటే,
మీ పిల్లలు ఉంటారు కదా, మీ పిల్లలకి ఏం చేస్తారంటే మ్యాక్సిమం మనకి స్కూల్కి ఆ వేళ సెలవు ఇవ్వడం అది చెయ్యరు కానండి. మీరు ఏం చేస్తారంటే మీ పిల్లలకి నేర్పించండి. ఎన్నో కొన్ని పళ్ళు లేదంటే ఎన్నో కొన్ని చాక్లెట్లు ఇచ్చి మీ టీచర్స్కి ఇవ్వండి అమ్మా, ఈవేళ అదేంటి గురు పూర్ణిమ అనేసి పిల్లలకి అలవాటు చేయండి. అప్పుడు అవి పట్టుకెళ్ళి ఎప్పుడైతే ఆ పిల్లలు టీచర్స్కి వాళ్ళకి మాస్టర్స్కి ఇస్తారో వాళ్ళ దీవెనలు వీళ్ళకు ఉంటాయి. ఇంకంతే, వీళ్ళ చదువుల్లో మాత్రం ఏ ఆటంకం ఏమీ లేకుండా చక్కగా మంచిగా చదువుకుని చక్కగా చదివినట్టుగా గుర్తుంచుకుని పాస్ అయ్యి మంచి మార్కులు తీసుకొస్తారు. పిల్లలకి కూడా మీరు మీ గురువుల్ని మీరు సేవించండి, పిల్లలకి ఇలాగ ఇచ్చి పిల్లల గురువుల్ని గౌరవించమని మీరు చెప్పి పంపించండి. ఇది మన ధర్మంలోను, మన సనాతన ధర్మంలోను, అలాగే మనం హిందువులుగా పుట్టినందుకు ప్రతి ఒక్కళ్ళు భూమి మీద ఉన్నందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాస మహర్షిని ఆరాధించి తీరాల్సిందే. ఇలాగ పిల్లలకి అలవాటు చేయండి. మీకు ఆ వేళ కనుక మీకు మీరు అంటే నేను ఇలా అంటున్నానని కాదు, మీకు ఓపిక ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా మహాభారతంలోని ఏదో ఒక ఘట్టాన్ని మీరు వినండి. లేదు అని అనుకుంటే భగవద్గీతలోని ఎన్నో కొన్ని శ్లోకాలు మీరు చక్కగా పారాయణం చేయండి. ఇవేమీ చేయలేము అని అనుకుంటే కనుక కనీసం విష్ణు సహస్రనామం అయినా సరే పారాయణం చెయ్యండి. చేసి చక్కటి అదృష్టం మీకు ఆ గురువు ద్వారా అంటే మీ గురువుల ద్వారా కృష్ణ పరమాత్మ ద్వారా మీకు అందాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.